బండి సంజయ్ కుమార్ గారు పరిణితి చెందిన కార్యకర్త. ప్రజలకు ఏ అవసరం ఉందో, ఏ విధంగా చేయాలో, ఎప్పుడు చేయాలో అనేది పరిణిత కార్యకర్త. కౌశిక్ రెడ్డి లాంటి లాగా చిల్లరగా మాట్లాడడం, చిల్లర పనులు చేయడం, ఏదో ఎక్స్పోజ్ కావాలి, పేపర్ రావాలి, లేకపోతే నేను కేసీఆర్గా మంచి పేరు పొందాలనేటువంటి కాకుండా ప్రజా సమస్యలపైన ఫైట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. నోరుంది కానీ కౌశిక్ రెడ్డి గారు విష్ణు మాట్లాడితే బాగుండదు, మాకు కూడా అవసరం ఉంటుంది, మాకు కూడా రేషం ఉంటుంది, మేము కూడా తిరగబడితే అది రాజ్యాంగ పరిరక్షణకు విఘాతం కలిగే విధంగా పనిచేసే కనుక మీ మోర్లు అర్థం పెట్టుకొని ఎప్పుడైతే బీజేపీ కార్యకర్తలు తిట్టు మాట్లాడో మీరు అప్పుడు రాజకీయం ఎదుగుతారు. అంతే తప్ప ఉన్నది కానీ చెప్పి విష్ణుడు మాట్లాడి కూటకు పార్టీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి టీఆర్ఎస్కి వచ్చినావు, టీఆర్ఎస్కి వెళ్ళి వచ్చేసి ఇప్పుడు బ్యాంక్ విష్ణు ఇట్లా మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీకి వచ్చుకొని ఆయనకి అడుగు పెట్టకుండా ఆయన ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు సేమ్ అవకాశం అనుభవిస్తున్నాం. అంటే రాజకీయాలకు ఓపిక సహనం రెండు ఉండాలి. ఆ రెండు నీకు లేవు, అది తెచ్చుకునే ప్రయత్నం చేయి, ప్రజలకు అందుబాటులో ఉండు, ప్రజాసేవ చేయగానే చీటుపొట్టి మాటలు మాట్లాడి తెచ్చుకుంటే మాటలు మాట్లాడితే ఎవరు ఉండేది లేదు. కాబట్టి జాగ్రత్త తెలియస్తున్నాం. నిన్న కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ రావు గారు, అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, అలాగే హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రెస్ మీట్లో మాట్లాడలేదు. మరి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మరి ఏదైతే బండి సంజయ్ గురించి తెలిసి తెలియక రాజకీయ అజ్ఞానంతో అవాకులు చివాకులు వెళ్ళడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారు మేము చెప్తున్నాం, ఏదైతే రాజకీయంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు. మొట్టమొదటిగా మీరు అన్నారు ఇవాళ రెండోసారి కరీంనగర్ ఎంపీగా గెలిపించింది మీరు కరీంనగర్ గెలిచాం. దాదాపుగా మేము చెప్తున్నాం, లెక్కలతో సహా చెప్తాం, మేము ఇవాళ ప్రెస్ సోదరులకు ఇస్తున్నాం. 12,000 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు ఈరోజు కరీంనగర్కి వివిధ అభివృద్ధి పథకాలకు తీసుకోవడం జరిగింది. మరి మీరు ఉప్పల ఆరోగ్యం గురించి మాట్లాడడం జరిగింది. ఇవాళ ఉప్పల్ ఆరోగ్యం గురించి మొన్న ఉప్పల్ ఆరోగ్యం గురించి ముఖ్యంగా ఏదైతే రైల్వే అధికారులతో మొన్న పిలిచి ఖచ్చితంగా మీరు ఈ 2 నెలలలోపు దాన్ని ఓపెన్ చేయాల్సిందే, చేయకుంటే నేనే వచ్చి దాన్ని మేము ఖచ్చితంగా దగ్గర నుండి ఓపెన్ చేపిస్తామని చెప్పడం జరిగింది. మరి మీరు ఆనాడు రైల్వే లైన్ రెండుగా ఉండే ఇవాళ దాదాపు ఉప్పల్లో అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పడడం జరిగింది. మరి 4-5 మైళ్ళకు విస్తరించింది. ఇవాళ మీరు ఈ పక్క ఆ పక్క కట్టడం గొప్ప కాదు, ఇవాళ రైల్వే లైన్ మీద విజయాలంటే చాలా గొప్ప విషయం. మీరు అక్కడికి వెళ్ళి చూడండి, పనులు వస్తున్నాయి లేదా. దాని మీద సంజయ్ ప్రతి 2 నెలలకు ఒకసారి రైల్వే అధికారులతో రైల్వే శాఖ మినిస్టర్ గారితో మాట్లాడుతుంది. మరి ఇవాళ మీరు ఇవాళ రైల్వే 3వ లైన్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ రైల్వే ట్రాక్ మీద మొత్తం ఎక్కడైతే సంవత్సరం లోపు మా కేంద్ర గవర్నమెంట్ మా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అయితే అండర్ పాస్ ఉండాలి, లేకపోతే ఫ్లైఓవర్లు అనే విధంగా మరి పనిచేయడం కలిపి మొన్న సైదాబాద్ లో మరి ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి మణిపేల్లో ఫ్లైఓవర్ కోసం భూసేకరణ చేయడం జరిగింది. మరి ఇవన్నీ మీరు తెలుసుకొని మాట్లాడాలి. ఇంకొకటి, మీరు మా బండి సంజయ్ గారిని ఏమో మాట్లాడుతున్నారు. మీరు రాజకీయ బ్రోకర్. మీరు నాడు పదవి కోసం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ చేయడం జరిగింది. మరి టీఆర్ఎస్ చేరి మీరు విప్పుగా కొనసాగించడం జరిగింది. మరి మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. మరి అయినప్పటికీ మొన్న మీరు ఎలక్షన్లో మరి మేము మీ మీ ఇంట్లో వాళ్ళని పెట్టి మరి మీరు నా శివయాత్ర చూస్తారా, నా విజయయాత్ర చూస్తారా అని ప్రజలు మభ్యపెట్టి వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరిగింది. మరి వాళ్ళని మేము అడుగుతున్నాం, హుజరాబాద్లో నువ్వు ఎమ్మెల్యే గెలవడం వల్ల ఈ హుజరాబాద్ ప్రజలకు ఏం ఉపయోగపడని మేము అడుగుతున్నాం. ఇవాళ మా బండి సంజయ్ గారు మరి ఏదైతే రహదారుల నిర్మాణం కోసం మరి 4,620 కోట్ల 6,84,000 కోట్ల రూపాయలను వెచ్చడం జరిగింది. మరి అట్లాగే ఇవాళ కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల కోసం 200 కోట్ల నిధులను తేవడం జరిగింది. అలాగే తీగలగుట్టపల్లి ఆరోగ్యం కోసం 100 కోట్లు తేవడం జరిగింది. మరి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 612 కోట్లు తేవడం జరిగింది. మరి అలాగే కరీంనగర్ స్మార్ట్ సిటీకి 194 కోట్ల నిధులు తేవడం జరిగింది. అమృత్ పథకం కింద 1,15,00,000 రూపాయల నిధులు తేవడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇవాళ 3,000 ఇళ్లను తేవడం జరిగింది. దానికి గాను ఇవాళ 73 లక్షల రూపాయలు కేటాయించింది సెంట్రల్
గవర్నమెంట్. మరి అలాగే దీపం పథకం కింద ఇవాళ ఆడబిడ్డలు కళ్ళు పొగతోటి ఇబ్బంది అవుతున్నారు. దీపం పథకం కింద 80,492 పథకాలు ఇవ్వడం, ఉచిత సిలిండర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉజ్వల పథకం కింద 49,331 కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే ఇవాళ నిన్న మేము గ్రామాల్లో బోర్లు వేసాం. మరి ఇవాళ మండలానికి 2 కోట్ల రూపాయలతో బోర్లు వేయడం అయిపోయింది. మరి సీసీ రోడ్లు అయిపోయింది. ఇవాళ మేము అభివృద్ధిని ఇవాళ కాంగ్రెస్ ఇవ్వకుండా, మీరు నాడు ఇవ్వకుండా మేము అభివృద్ధి చేస్తామని చెప్పడం జరుగుతుంది. అట్లాగే మరి ఇవాళ సిరిసిల్ల సిద్దిపేటకు సైన్స్ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే సిరిసిల్ల ఉస్మాబాద్ నవోదయ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే మన కరీంనగర్ జిల్లాకు మంచి దేవాలయాలు వేములవాడ, కొండగట్టు, అలాగే ఇల్లంతకుంట దేవస్థానం, వాటిని కేంద్ర దేవాదాయ శాఖతో మాట్లాడి సాక్షి పథకం కింద ఇవాళ వాటిని చేయడానికి ఇవాళ కంపల్సరీ మరి మా బండి సంజయ్ గారు కృషి చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మీ కళ్ళతో చూడండి, ఇవాళ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇవాళ చాలా విమానాశ్రయానికి తరలిన విధంగా తయారైంది. అట్లాగే మేము సంజయ్ నగర్ అడిగినాం, ఇవాళ కరీంనగర్ అభివృద్ధి అయిపోయింది. మరి ఏదైతే రేపు జమ్మికుంటను కూడా మీరు పెట్టి మేము అభివృద్ధి చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని మనం అడుగుతున్నాం, ఇవాళ మీరు ఎమ్మెల్యే అయ్యి సంవత్సరం దాటిపోయింది. మీ వల్ల ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి ఏం ఉపయోగం జరిగిందో చెప్పాలి. మరి మా బండి సంజయ్ అన్న గారు వేలాది కోట్ల రూపాయలు, ఆయనకి ఇవాళ రెండోసారి గెలవగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినప్పటికీ అటు దేశానికి ఇటు మరి వారిని ఎన్నుకోబడ్డ కరీంనగర్కి కూడా ప్రతి శనివారం ఆదివారం ఎంత పని ఒత్తున్న కార్యాలయంలో అందుబాటులో ఉండి అనేక మంది ప్రజలైతే వారికి సేవ చేస్తూ మరి కరీంనగర్ని ఖచ్చితంగా వారు అన్ని కరీంనగర్ని వాళ్ళ ముందుకు నడిపిస్తున్నారు. వారిని మాట అనడానికి మీకు అసలు అర్హత లేదని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి కౌశిక్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండండి. రాజకీయంలో ప్రతి విమర్శలు ఉండాలి, కానీ ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది పద్ధతి కాదు. మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. మీరు ఈ కాన్స్టిట్యూషన్కి ఏం చేయలేకనే ఏదో ఒక కేసు వైపు ప్రజలు నారాయణ చెప్పేసి ఇవాళ మీరు ముందుకెళ్తున్నారు. మరి ఇవాళ మీరు వారి దగ్గర పైసలు అడిగింది, మీ వీడియో ఆడియో మొత్తం బయటకు వచ్చింది. ఇవాళ ఇంకొకటి అడుగుతున్నా కౌశిక్ రెడ్డి గారు, పక్కన మన పెద్దపల్లి కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అక్కడ విజయరామారావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. మరి వారి దగ్గర ఉన్నటువంటి ఇసుక కోరలను మొత్తం బంద్ చేయించారు. మరి నీకు దమ్ము లేదా, నీకు ధైర్యం లేదా? వేలాది లాట్ల ఇసుకను ఇవాళ మన మానేరు నది మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దోచుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? ఇవాళ మానేరులో ఇసుక లేకున్నాయి, ఇవాళ నీటి లభ్యత ఇవాళ మనకు చాలా కొరబడింది. కాబట్టి మీరు వెంటనే మీకు దమ్ము ధైర్యం ఉంటే మనమందరం కలిసి ఆ ఇసుక లాలను అడ్డుకుందాం. ఇవాళ మానేరుని మరి మానేరు నది కాకుండా మట్టి నది కాకుండా చేద్దాం. ఇట్లాంటి పనులు తీసుకెళ్ళండి. మీరు ఈ కాన్స్టిట్యూషన్కి ఇంకా కొట్లాడి ఇన్ని తీసుకురండి, ఇంకా అభివృద్ధి తీసుకురండి. కానీ మా బండి సంజయ్ గారు అనేకమైన అభివృద్ధి పథకాలు ఇవాళ 12,000 కోట్ల రూపాయలతో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి దాన్ని తెలుసుకొని ఇవాళ మేము ప్రెస్ మీట్లకు మొత్తం వివరంగా రాసిచ్చినాం. రేపు ఆ పేపర్లో చదివి మరి ఏమి అభివృద్ధి చేసిందో చెల్లెదో తెలుసుకుందాం. మీరు అన్నారు కరీంనగర్లో చర్చ కూర్చున్నామని. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ నాయకులుగా మా బండి సంజయ్ అవసరం